2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. ఒక మ్యారీడ్ లైఫ్‌లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా అమ్మాయి, అబ్బాయే మొత్తం నా ప్రపంచం అనుకుంటారు. అలా కంప్లీట్‌గా డిపెండ్ అయ్యే ముందు తనకంటూ తను ఫైనాన్షియల్‌గా ఏం తెలుసుకోవాలి సార్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి అమ్మాయికి అవసరం. నాట్ విత్ గిల్ట్ ఫీలింగ్, నాట్ విత్ అరోగెన్స్. ఓకే, చాలామంది ఈ రోజుల్లో నాకు డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం అనే యారోగెన్స్లోకి వెళ్తారు. లేదనుకుంటే నా డబ్బులు నేను అందరికీ ఇచ్చేస్తాను అనే ఒక గిల్ట్లో ఉంటారు. సో నేనేమంటానంటే, ఒక మ్యారేజ్ అవుతున్న స్టేజ్లో ఏవి ఎక్స్ట్రా వచ్చినా, ఎక్స్ట్రా కొంత ల్యాండ్ ఇస్తారనో, లేకపోతే ఏదైనా కొంచెం 10 లక్షలు ఎంతో ఇస్తారో, పేరెంట్స్ ఇచ్చినవో, ఇలాంటివేవో మైండ్లో ఉంటాయి. నేను అవన్నీ ఎక్స్ట్రా అంట. అవన్నీ రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి ఫాదర్ మదర్ ఏమి ఇవ్వలేకపోవచ్చు. ఓకే, ఇలాగా ఎక్స్ట్రావన్నీ పక్కన పెట్టేసి నేను ప్రతిరోజు ఆర్ ప్రతి నెల సంపాదించుకోగలిగింది ఏంటి, ఇది ప్రతి అమ్మాయి ప్లాన్ చేసుకోవాలి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ రోజుల్లో డబ్బు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది రిలేషన్షిప్స్లో. ఆ డబ్బులో నాకంటూ ఎంత అని ప్రతి అమ్మాయి అనుకోవాలి. నేను సంపాదించేది ఎంత, నా కోసం ఎంత, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో క్లియర్ ఉండాలి. ఎంత అది వాల్యూ వాళ్ళకి ఇష్టం, కానీ ఎంతో కొంత ఉండాల్సిందే. ఎన్ని రోజులైతే డబ్బు చేతిలో ఉంటుందో అన్ని రోజులు ధైర్యం ఉంటుంది. నేను చేసుకోగలను, లైఫ్లో ఫేస్ చేయగలను అనే ధైర్యం ఉంటుంది. జనరల్లీ అయితే యాజ్ అ స్పిరిచువలిస్ట్ అవన్నీ ఉండవు, అంతా కలిసి ఉండాలి, మంచిగా ఉండాలనే చెప్తాం. బట్ ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయంటే, డబ్బు ఉన్నంత వరకు విలువిస్తారండి. డబ్బు లేకపోతే అమ్మాయిలకైతే చాలా కష్టమైపోతుంది. అందుకని డబ్బు జాగ్రత్త పెట్టుకోండి. ఎలా పెడతారు? మీరు స్టోర్ చేసిన డబ్బు మీకు తొందరగా ఉపయోగపడకపోవచ్చు. దాచిపెట్టిన డబ్బు మీరు వాడేస్తూ పోతే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. అందుకని దాచిపెట్టిన డబ్బు ఈజ్ ఎ సెకండరీ ఇన్కమ్, అది ముట్టుకోవద్దు. మీరు ఎవ్రీ మంత్ ఎలా జనరేట్ చేయగలరు, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఒక పని చేయడం మొదలుపెట్టండి. అఫ్కోర్స్ ఫ్యామిలీ కోసం అయితే టైం తగ్గించండి, బట్ ఆపద్దు. ఎవరైనా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి అంటే రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. లేనన్ని రోజులు సఫర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఇట్లాంటి ఫైనాన్షియల్ విషయాలు ఆలోచిస్తున్నాం, మ్యారేజ్ టైంలో నువ్వు ఎంత నీ హస్బెండ్కి ఇస్తావు, ఎంత నీ హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇది క్లియర్ ఉండాలి. నేను ఎన్నో కుటుంబాలు చూశానండి, కరెక్ట్గా అతను మంచిగా ఈమెకు సంపాదించి దాచిపెడుతుంది అనే టైంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, మొత్తం అంతా పెట్టేస్తారు, పోతుంది. మొత్తం పెట్టద్దు. సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు సేవ్ ఫర్ డ్రై డే, ఒక బ్యాడ్ డే రోజుకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో అలా ఎప్పుడైనా అవసరం అనుకున్న ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. స్పెసిఫిక్గా అమ్మాయిలకైతే కంపల్సరీగా మీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎ ఉమెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది కట్టినా కట్టకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి, లేకపోతే మీరు పాయింట్లెస్. సో హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసి కట్టుకోండి. ఓకే, ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఫైనాన్షియల్గా మనకి ఫ్రీ అవ్వాలి అంటే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ 10% అన్న పెరిగేటట్టుగా ప్లాన్ చేయండి. ఇన్కమ్ ప్రతి సంవత్సరము 10% సేవింగ్లో పెరగాలి. ఓకే ఓకే, నాట్ ఓన్లీ ఇన్కమ్. సార్, సేవింగ్లో పెరగాలి అంటే ఇన్కమ్లో కూడా పెరగాలి. అందుకే అన్నా, సేవింగ్ నీకు ఇన్కమ్ తక్కువ వచ్చినా సరే సేవింగ్ అయితే పెరగాలి అనే మైండ్ సెట్లో ఉండాలి. ఓకే ఓకే, లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్తో పాటు చాలా రేట్లు తగ్గిపోతూ ఉంటాయి, చాలా అమౌంట్ వాల్యూ పడిపోతుంటుంది. సో పెంచాలి. ఇలా పెంచాలి అంటే మొనాటనస్గా డబ్బు 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 కోసం పనిచేసే కంటే నేనేమంటే మీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళి అది కీప్ ఇట్ యాజ్ ఎ సైడ్ ట్రాక్ ఇన్కమ్. మీకు అది ఎంత బాగా పనిచేస్తుందో అటు మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది, డబ్బు వస్తుంది, మీకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీ కుటుంబాల్లో మీ గౌరవం పెరుగుతుంది. సో కంపల్సరీగా వన్ స్మాల్ బిట్ ఆఫ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ హ్యాపీనెస్, ఫర్ యువర్ ఫైనాన్స్ చేసుకోండి. ఏదో ఒకటి ఈరోజు స్టార్ట్ చేయండి, 5 ఏళ్ళకి ఒక అలవాటు వస్తుంది, మంచిది. ఓకే, సో ఏదో ఒక అలవాటు. నేను ఒక అమ్మాయిని చూశాను, బైకర్,
ఓకే, మంచి మంచి ప్లేసెస్కి వెళ్తుంది, వీడియోస్ తీస్తుంది, ఇన్స్టాలో పెడుతుంది, చాలా ఫేస్బుక్ ఇన్స్టా వీటిలో పెడుతుంది, చాలా డబ్బులు వస్తాయి అమ్మాయికి. ఓకే, సో తన హాబీ ఎంజాయ్ చేస్తుంది, ఓన్లీ వీకెండ్సే చేస్తుంది, మిగతా టైం ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేస్తాడా, సపోర్ట్ చేయడా, దట్ ఈజ్ మై వే ఆఫ్ లివింగ్ మై లైఫ్. ప్రతి వ్యక్తికి ఆ జీవితం యొక్క హక్కు ఉంటుంది, అది హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి. దట్ అరే ఐ షుడ్ నాట్ డూ దిస్, తన లైఫ్ ఉంటుంది కదా, తను ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు మిస్యూజ్ చేయకూడదు. చాలామంది అలా తప్పుదారి పట్టిపోతారు, అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, అది ఓవరాల్గా పబ్లిక్ మీద రుద్దేస్తారు. అందుకని బోత్ సైడ్స్ ఆ నమ్మకంతో ముందుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. సో వన్ సైడ్ ఇన్కమ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్లీ మనం స్టేబుల్ అవ్వాలి అంటే ఏదైతే లీక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆఫ్ విమెన్, ఏదైతే డబ్బులు పోయే ఛాన్సెస్లో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ట్రేడింగ్ చేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ట్రేడింగ్ చేస్తున్నారు. మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఉండి ఎవరో చెప్తున్నారు. ఈ మధ్య టెలిగ్రామ్ గ్రూప్స్లో వాటిలో మీకు కాల్స్ ఇచ్చేస్తాము, ఏది నెంబర్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీయాలి, డబ్బులు అయిపోతాయి, అలా ఎవ్వరు చెప్పరండి. అది తప్పుడు సమాచారం. ఎవరు అలా చెప్తే వాడే చేసుకుంటాడు కదా, నీకెందుకు చెప్తాడు డబ్బుల గురించి? చెప్పరు. అది రాంగ్ వే ఆఫ్ లీడింగ్. నీకు స్టడీ చేసి ఎంత మార్కెట్ ఉంది, అసలు ఆ కంపెనీ ఏంటి, పని చేస్తుందా లేదా, లాంగ్ టర్మ్లో నేను పెట్టగలనా లేదా, నేను ఆ గేమ్ ఆడగలనా లేదా, అవి తెలియాలి. లేకుండా మీరు ఇంట్రా కాల్ పర్ డే ట్రేడింగులు ఇట్లాంటివి చేయడం వెరీ రిస్కీ. అందులో చాలామంది అమ్మాయిలు పోగొట్టుకుని డల్ అయిపోయి ఇంట్లో అడగలేక, హస్బెండ్తో అడగలేక, చెప్పలేక ఇలా సఫర్ అవుతున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, దట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకొక అదర్ ఫ్యాక్టర్ ఉంది ఫర్ ఉమెన్. నేను ఒక చదువుకున్నాను, బట్ ఇప్పుడు ఆ ఫీల్డ్లో డబ్బు, ఆ ఫీల్డ్ లేదు, నేను అందులో గ్యాప్ వచ్చేసి నాకు జాబులు ఇవ్వరు, సో ఇంకేదైనా చేయాలి అనుకుంటున్నాను, ఏం చేయాలి? ఈ డైలమాలో నెలలు పోతాయి తెలుసా, సంవత్సరాలు పోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? క్లారిటీ ఉండదు. నేనంట డైరెక్ట్ ఫోకస్ చేయరు వీళ్ళు, డైరెక్ట్ మనీ కొట్టండి, ఇంకా చుట్టుపక్కల ఎతకద్దు, డైరెక్ట్ పాయింట్ రావాలంటే నీకు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, దానికి నేను ఏం చేయొచ్చు, అదేదో చేసి ఇంకోటి ఏదో చేసి అక్కడి నుంచి ఏదో వస్తే అప్పుడు వాళ్ళకి తెలుసుకుంటే అలా రావు డబ్బులు. సో ఈరోజు మీరు ఏం ఆలోచిస్తున్నా నేను డబ్బులు కావాలి, నాకు ఏమొచ్చు, నేను దేని నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించే అమ్మాయిలు తక్కువ. స్ట్రైట్ ఆలోచించాలి, తిక్కగా అలా ఆలోచించేస్తారు, అదే మిస్ అయిపోతాం. అందుకని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ డబ్బులు అవన్నీ చేసే కంటే నేను ఇంకేదైనా షార్టర్ పాత్, ఈజియర్ పాత్, తక్కువ వచ్చినా పర్లేదు, అమౌంట్ తక్కువ వచ్చినా పర్లేదు, రైట్ వేలో వెళ్తున్నానా లేదా, స్ట్రైట్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద కస్టమర్, టువర్డ్స్ ద ప్రాబ్లమ్, టువర్డ్స్ ఇష్యూ చేసుకుంటే ఈజీ అవుతుంది. లేదనుకుంటే నేనండి ఆ కోర్స్ చేస్తే అండి, ఆ కోర్స్ తర్వాత వాళ్ళు ఇంకో లీడ్ ఇస్తారు, ఆ ఇంకో లీడ్ నుంచి ఇంకోటి వస్తుంది, అప్పుడు నాకు డబ్బులు రావడం మొదలవుతుంది, గోవింద్ అవ్వదు. దేవుడికి దండం పెట్టడమే. ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తారు, డివేట్ చేస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చేసుకోవచ్చు, దానికి సంబంధించి నేను ఏం నేర్చుకోవచ్చు, దాన్ని నేను ఎట్లా అప్లై చేయొచ్చు, ఇది ఈజియర్. ఎందుకు చెప్తున్నానంటే మనకి కౌళ సూర్య సాధన వాళ్ళు కూడా చాలామంది అడుగుతారు, ఇది చేస్తే నాకు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఇది చేస్తే. ఇది మెడిటేషన్. స్ట్రైట్ ఫార్వర్డ్గా థింక్ స్ట్రైట్. నా ప్రశాంతత కోసం, నా మైండ్ సెట్ కోసం, నా బాగు కోసం నేను మెడిటేషన్ చేసుకుంటాను. చాలా మిస్లీడ్ అయిపోతారు, దీని తర్వాత ఇంకోటేదో. ఎందుకు? వై థింక్ లైక్ దట్? థింక్ స్ట్రైట్. ప్రతి అమ్మాయి రాసుకోవాలి ఎక్కడన్నా బోర్డు మీద, గోడ మీద, ఎట్లా డైలమాలంటే థింక్ స్ట్రైట్. సమస్యని స్ట్రైట్గా చూడట్లేదురా, అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. స్ట్రైట్ కళ్ళలోకి చూస్తే ప్రాబ్లం తల దించుకుని వెళ్ళిపోతుంది. ఇది నిజం. స్ట్రైట్ ఫార్వర్డ్ చూడకపోతేనే ఇష్యూ. అండ్ ఈ పాయింట్ లైఫ్లోకి ఎక్కిన రోజున జ్ఞానోదయం, జింగ్స్ అంటారు చూడ, అట్లా అవుతుంది. ఎక్కదు మైండ్కి. దట్ స్ట్రైట్గా ఎట్లా ఆలోచించాలి, ఏమంటున్నారు సార్ అంటారు, అది చెప్పలేం తెలుసా కొంతమందికి. అట్లా చూడగానే చెప్పింది బాగుంది, కానీ అలా ఆలోచించేది మాకు తెలిస్తే మేము ఎందుకు రాంగ్గా ఆలోచిస్తాము అని అంటారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను, రాంగ్ ఆలోచించండి, పర్లేదు, దట్ ఈస్ హౌ యూ లెర్న్ లైఫ్. నేను అందుకే అంటాను అందరితో, పర్లేదు ఇప్పుడు దాకా తప్పులు చేస్తారుగా, మళ్ళీ స్ట్రైట్కి రా, మళ్ళీ ఆలోచించు. దట్ వే యూ విల్ హిట్ సో మెనీ విన్స్. పర్లేదు, ఒకసారి తప్పైంది, 2 సార్లు తప్పైంది, ఇంకా స్ట్రైట్. ఎలా నేను డైరెక్ట్గా వెళ్ళచ్చు, ఇండైరెక్ట్గా ఆలోచిస్తున్నానా, స్ట్రైట్గా ప్రాబ్లం టు ప్రాబ్లం మాట్లాడలేకపోతున్నానా, అది చేంజింగ్ ఉంటుంది, అది లైఫ్ చేంజింగ్ ఉంటుంది. అది చేసుకోవాలి. హోప్ ఇది అర్థం కావాలి.
ఇంకా ఎవరికైనా కూడా కాలు సూర్య సాధనలో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? ఈ ఆగస్ట్ 31 మనకి బ్యాచ్ 8 స్టార్ట్ అవుతుంది. కింద నంబర్ ఇస్తారు, రిజిస్టర్ అవ్వచ్చు. మార్నింగ్ 6 to 7 ఆన్లైన్, ఇంట్లో కూర్చుని 5 days బ్యూటిఫుల్ సాధన నేర్చుకోవచ్చు. తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సాధన హెల్ప్ అవుతుంది. ఆగస్ట్ 31 మిస్ చేయొద్దు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ Yeah. సార్. థ్యాంక్ యూ సో మచ్.